శివుడు భక్తవశంకరుడు అంటారు. అంటే భక్తులకు వశమయ్యేవాడే పరమేశ్వరుడు. మిగతా దేవతలు అట్లా కాదు. శివుడు భక్తికి శాంతం భక్తుడికి వశమైపోతాడ. మరి అటువంటి భక్త కన్నప్ప స్టోరీ ఏంటంటే, భక్త కన్నప్పకి మొదటి జన్మ ఏంటంటే అర్జునుడిగా జన్మించాడు. మొదటి జన్మలో అర్జునుడిగా జన్మించాడు. కానీ ఆ జన్మలో శివుడు ఆయనకు వరం ఇవ్వలేదు. నీకు మరో జన్మలో నీకు వరాన్ని ఇస్తానని చెప్పి అప్పుడు మాట ఇచ్చాడు. మరి రెండవ జన్మలో కన్నప్పగా జన్మించాడు. మరి ఆ భక్త కన్నప్ప ఒక రోజున అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక వరాహం ఎదురవుతూ ఉంటుంది. మరి భక్త కన్నప్ప ఆకలి చేత ఒక బాణం తీసుకొని సంధిస్తాడు. సంధించడం వల్ల వరాహం మరణిస్తుంది. మరి ఆ వరాహం మరణించిన తర్వాత ఆ వరాహాన్ని తినాలి అని చెప్పి చేతుల నిండా రక్తం అవుతుంది. మరి రక్త మాంసాదులు ఉన్నప్పుడు తినలేం కాబట్టి దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కొని సరస్సు దగ్గరికి వెళ్ళి సరస్సులో చేతులు కడుగుతుండగా పక్కన ఒక శివలింగం కనపడుతూ ఉంటుంది. ఆ రోజు మహాశివరాత్రి. మరి సరస్సు పక్కన ఒక శివలింగం కనపడుతూ ఉంటుంది. ఆ శివలింగం మరి ఇంతవరకు ఎవరు అర్చన చేయగా దుమ్ము కొట్టుకొని పోయి ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో భక్త కన్నప్ప చూస్తాడు. చూసి అరేరే స్వామివారికి ఇంతవరకు అభిషేకం చేయలేదు, ఇవాళ మహాశివరాత్రి కదా, అభిషేకం చేయాలి అని సంకల్పిస్తాడు. మరి అటువంటప్పుడు అభిషేకం చేయాలంటే ఎట్లా? చేతి నిండా రక్తం ఉంది, శివుడికి అభిషేకం చేయాలి కాబట్టి చేతులు కడుక్కొని చేతి నిండా రక్తం ఉంది కాబట్టి నోటితో నీళ్లు స్వీకరిస్తాడు. నోటి నిండా నీళ్లు స్వీకరించి వెళ్ళి ఏదైతే కాళ్ళకి చెప్పులు ఉన్నాయో చెప్పులతో ఆ యొక్క నిర్మాల్యం మొత్తాన్ని ఇట్లా ప్రక్కకు నెట్టేసి నోటితో అభిషేకం చేస్తాడు. నోట్లో ఉన్న నీటిని మొత్తాన్ని కూడా ఆ శివలింగం మీద ధారపోసి అభిషేకంగా చేసి మరి నైవేద్యం పెట్టాలి కాబట్టి శివుడికి ఏం పెట్టాలని ఆలోచిస్తాడు. మరి అరణ్యంలో ఏం దొరకదు కాబట్టి ఏదైతే పంది మాంసం ఉందో అది నివేదనగా అర్పిస్తాడు శివుడికి. ఇదంతా కూడా భక్తితో చేసినటువంటి కన్నప్ప. అక్కడ విశేషం ఏంటంటే కన్నప్పకి అక్కడ ఎటువంటి వసతులు లేవు కదా, కేవలం భక్తి తప్ప రెండవది కాదు. మరి భక్తితో నోట్లో ఉన్న నీళ్లతో అభిషేకం చేయడం, ఆ కాళ్ళతో నిర్మాణాన్ని ప్రక్కకు నెట్టడం, ఆ పంది మాంసాన్ని నివేదన పెడతాడు. ఇట్లా ప్రతిరోజు కూడా ఆ ఈశ్వరారాధన చేస్తూ ఉంటాడు భక్త కన్నప్ప.